హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ న్యూస్. ఈ రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రియల్ న్యూస్ని మీ ముందుకు తీసుకొస్తాం. జగన్ అంటే కేవలం ఒక పేరు కాదు, జగన్ అంటే కేవలం ఒక పిలుపు కాదు, జగన్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, జగన్ అంటే పేదవానికి నేనున్నానన్న నమ్మకం, జగన్ అంటే విద్యార్థి భవిష్యత్తుకు ఒక భరోసా, జగన్ అంటే రైతన్నలకు వెన్ను తట్టి నిలిచే ఆత్మీయుడు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. తప్పుడు కేసులు పెట్టడంతో 16 నెలలు జైలు జీవితం గడిపాడు. వైఎస్ఆర్సీపీ పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేసి 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున పోరాడుతూ ప్రజలకు మంచి చేయాలని ఆశయంతో తండ్రిలా పాదయాత్ర చేసి 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అవ్వగానే 53 లక్షల మందికి అమ్మఒడి, 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 33 లక్షల మంది అక్కా చెల్లెలకు చేయూత, 54 లక్షల మంది రైతన్నలకు భరోసా, 1,05,00,000 మంది అక్కా చెల్లెలకు పొదుపు ఆసరా, 2,43,000 మంది మధ్యకారులకు భరోసా, 2,40,000 మంది నేతన్నలకు ఆసరా. అంతేకాకుండా 10,000 విలేజ్ క్లినిక్లు, 10,770 ఆర్బీకేలు, 15,000 సచివాలయాలు, 15,000 జగనన్న కాలనీలు, 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు, 3 పారిశ్రామిక కారిడార్లు, 15,000 కోట్లతో స్కూళ్లలో నాడు నేడు, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, 130 భారీ ప్రాజెక్టులు, 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4,50,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఉద్యానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 740 కోట్లతో ఉద్యానంలో సురక్షిత మంచినీరు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశం మొత్తం కరోనా వల్ల కుదేలైన 2 సంవత్సరాలు వాలంటీర్ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాని సైతం ఎదుర్కొని పోరాడి కట్టడి చేయడం జరిగింది. మిగిలిన 3 సంవత్సరాలు ప్రజలకు మంచి చేయాలనే ఆశయంతో పేదవాడి కన్నీరును, రైతన్నల కష్టాలను, ప్రజల బాధలను చూడలేక నేనున్నానంటూ తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ విద్య, వైద్య అనేక రంగాల్లో అద్భుతమైన సంస్కరణలను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేలా ఆయన చేసిన కృషి. నాయకుడు అంటే ఇలా ఉండాలి అని అందరి నాయకులకు జగన్ ఆదర్శంగా నిలిచాడు. మంచి చేయాలనే ఆశయం ఉంటే చాలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా సాధించవచ్చు అని జగన్ నిరూపించాడు.